Hi friends, my name is Kalanam Shankar. Today we are discussing about the topic is EMF. So, ఈ ఎలక్ట్రిక్ కరెంట్ లో మనకి ఈఎంఎఫ్ గురించి ఈ రోజు డిస్కస్ చేయబోతాం. సో వాట్ ఈస్ ద ఈఎంఎఫ్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఈఎంఎఫ్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఈఎంఎఫ్, వాట్ సింబల్ షుడ్ బి యూజ్ దట్ ఈఎంఎఫ్, అండ్ నెక్స్ట్ వన్ హౌ టు వి మెజర్ ద ఈఎంఎఫ్, దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ఈఎంఎఫ్ గురించి తెలుసుకుంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఈఎంఎఫ్ మీన్స్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. దీన్ని మనము F0 అనే సింబల్ తో మనము డినోట్ చేస్తాము. ఇక్కడ ఉంది F0 అనే సింబల్ తో డినోట్ చేస్తాము. సో మనకి ఇది వరకు తెలుసు పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పొటెన్షియల్ డిఫరెన్స్ మీన్స్ ద వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ యూనిట్ పాజిటివ్ చార్జ్ టు మూవ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. అంటే మనకి ఇది వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఉంటుంది పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇలా ఉన్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ వన్ యూనిట్ పాజిటివ్ చార్జ్ from point 1 to point A to point B with distance L distance లో పాజిటివ్ చార్జ్ అనేది మూవ్ అయితే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ కంప్లీట్ అయిందని చెప్తున్నాడు. సో ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేస్తూ సో ఇలా B నుంచి రీచ్ కావాలి. A నుంచి B వరకు అనేది ఎలక్ట్రాన్స్ అనేది రీచ్ అయితే వన్ పాజిటివ్ చార్జ్ మూవ్ అయితే దాన్ని మనము పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. సో దీంట్లో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది తెలుసుకున్నాం. ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ మెజర్డ్ విత్ వోల్టేజ్. వోల్ట్ మీటర్ తో మనము మెజర్ చేస్తాము. వోల్ట్ మీటర్ లైక్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ లైక్ వోల్ట్స్ లో మనం మెజర్ చేసే పొటెన్షియల్ డిఫరెన్స్ మనం వోల్ట్ లో మెజర్ చేస్తాం. ఈ మెజరింగ్ మనము యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ వోల్ట్ మీటర్. సో ఇలా మనము డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెండ్స్, వాట్ ఈస్ దట్ ఈఎంఎఫ్? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ మీన్స్ ద వర్క్ డన్ బై ద కెమికల్ ఫోర్స్. మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ లో వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫోర్స్, బట్ ఈఎంఎఫ్ వర్క్ డన్ బై ద కెమికల్ ఫోర్స్ టు మూవ్ యూనిట్ పాజిటివ్ చార్జ్ Q ఫ్రమ్ నెగటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్. సో దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి బ్యాటరీ. సో ఈ బ్యాటరీలో ఏంటిదంటే మనము ఎలక్ట్రోలైట్ లైక్ ఏ కెమికల్. సో ఇక్కడ తీసుకుంటాము, దీన్ని మనము ఎలక్ట్రోలైట్ అని అంటాం. సో ఇక్కడ దీనికి మనకి టూ ప్లేట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు అయాన్స్ అనేవి కూడా ఉన్నప్పుడు ఇలా అయాన్స్ అనేవి ఉన్నప్పుడు ఏదో ఒక్కొక్క అయాన్ ఒకటి పాజిటివ్ అయాన్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ అయాన్ ఉంటుంది. సో వన్ యూనిట్ ఏమన్నాడు, వర్క్ డన్ బై ద కెమికల్ ఫోర్స్ టు మూవ్ వన్ యూనిట్ పాజిటివ్ చార్జ్. ఒక యూనిట్ పాజిటివ్ చార్జ్ అనేది నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ వరకు మూవ్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని అంటాము. సో ఇక్కడ ఉండే పాజిటివ్ చార్జ్ ఏమవుతుందంటే ఇలా ఈ డైరెక్షన్ నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ వరకు వచ్చి ఇలా రీచ్ అయ్యేదాన్ని మనం ఏమంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని అంటాము. సో ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ని మనము ఇక్కడ F0 అనే సింబల్ తో యూజ్ చేస్తాము. ఇది F0 సింబల్. సో ఇలా బ్యాటరీలో మనకి ఈఎంఎఫ్ అనేది ఉంటుంది. ఈ ఈఎంఎఫ్ లో కూడా మనము దీని ఈఎంఎఫ్ ని లేదంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అనొచ్చు. సో ఈఎంఎఫ్ is S0 is equal to W by Q, work done by the chemical force with the Q ఉంది కదా. So what is that? Positive charge, work done by the chemical force, one unit positive charge, work done by the positive charge. ఇక్కడ చూడండి, work done by the chemical force. వర్క్ డన్ అవుతుంది ఎలా అవుతుంది? కెమికల్ ఫోర్స్ టు మూవ్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ Q. సో ఇలా అనుకుంటాం. S0 is equal to W by Q. we know that W is equal to FED. సో FED మీన్స్ ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఉండే ఈఎంఎఫ్ డైరెక్షన్ అనేది దిస్ ఇస్ ద ఈఎంఎఫ్ డైరెక్షన్. This EMF direction is opposite to the electric force. The chemical force is opposite to the electrical force. EMF అనేది కెమికల్ ఫోర్స్ వల్ల జరుగుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకి ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల జరుగుతుంది. ఫ్రెండ్స్, EMF వర్క్ డన్ బై ద కెమికల్ ఫోర్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫోర్స్. సో అని మనం అంటాం. సో S0 is equal to FED by Q, ఎలక్ట్రిక్ ఫోర్స్ FED by Q. సో ఇక్కడ మనకి ఏం చేస్తామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అయితే FED అని రాసుకుంటాం ఎలక్ట్రిక్ ఫోర్స్. ఇది వచ్చేసి మనకి ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వర్క్ డన్ బై ద కెమికల్ ఫోర్స్. సో కెమికల్ ఫోర్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే FCD. సో we know that W is equal to FCD, వర్క్ డన్ బై ద కెమికల్ ఫోర్స్ కాబట్టి సమ్ డిస్టెన్స్ D. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అవుతుందంటే D అనే డిస్టెన్స్, నెగిటివ్ చార్జ్ నుంచి పాజిటివ్ చార్జ్ వరకు డిస్టెన్స్ D అనేది ఉంటుంది. సో మనము we measure the potential difference or EMF. పొటెన్షియల్ డిఫరెన్స్ అయినా ఈఎంఎఫ్ అయినా మనము ఒక ఇన్స్ట్రుమెంట్ తో మెజర్ చేస్తాం. దాన్ని మనం ఏంటంటే వోల్ట్ మీటర్ అని అంటాం. ఈ వోల్ట్ మీటర్ లో వచ్చే రీడింగ్ ని మనము వోల్టేజ్ అని అంటాం. వోల్టేజ్.
సో we measure the potential difference EMF instrument is a voltmeter. సో ఈ వోల్ట్ మీటర్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఒక బ్యాటరీ తీసుకున్నాం అనుకోండి, మనకి డైలీ లైఫ్ లో తెలుసు 9 వోల్టేజ్ బ్యాటరీ, 10 వోల్టేజ్ బ్యాటరీ. సో ఇలా బ్యాటరీస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అనేవి ఉంటాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ని మనము వోల్ట్ మీటర్ ని వోల్ట్ మీటర్ ని యూజ్ చేసి ఎంత వోల్టేజ్ ఉందో మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఇట్లా బ్యాటరీలే కాకుండా ఒక కండక్టర్ ని కూడా మనము యూజ్ చేసి మనము మన కండక్టర్ ని కూడా యూజ్ చేసుకొని దాంట్లో కండక్టర్ లో ఎంత వోల్టేజ్ అనేది పాస్ అవుతుందో కూడా మనం ఈజీగా మెజర్ చేయొచ్చు. ద వోల్ట్ మీటర్ మస్ట్ బి కనెక్టెడ్ ఇన్ parallel to the electric like a battery is a positive terminal negative terminal. సో ఈ బ్యాటరీ మనం తీసుకున్న బ్యాటరీకి ఎంత వోల్టేజ్ ఉంటుందో మెజర్ చేయాలంటే మనము ఒక వోల్ట్ మీటర్ ని యూజ్ చేస్తాం. దాన్ని మనకి టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటుంది వోల్ట్ మీటర్. సో ఈ వోల్ట్ మీటర్ ని ఎప్పుడు కూడా ఎలా కనెక్ట్ చేస్తూ ఉంటాడో, వోల్ట్ మీటర్ మస్ట్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారల్ టు ద ఎలక్ట్రిక్ డివైస్. మనం తీసుకునే ఇక్కడ ఎలక్ట్రిక్ డివైస్ వచ్చేసి మనకి బ్యాటరీ. సో ఈ బ్యాటరీకి ఎంత వోల్టేజ్ ఉందని ఏం చేస్తామంటే వన్ సైడ్ 1 పాజిటివ్ టెర్మినల్ అండ్ 1 నెగిటివ్ టెర్మినల్ ఉండే వైర్ ని మనము వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చే రీడింగ్ మనకి వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ. ఇక్కడ మెజర్ చేసానే వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ అని అంటాం. సో ఇక్కడ ఒకటే కదా ఫ్రెండ్స్, వోల్ట్ మీటర్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ ప్యారలల్ గా మనం యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బల్బ్ ఉంది. వాట్ ఈస్ ద వోల్టేజ్ ఆఫ్ ద బల్బ్ అన్నాడు అనుకోండి, ఒక వోల్ట్ మీటర్ అనేది ఉంటుంది. ఈ వోల్ట్ మీటర్ నుంచి ఒక వైర్ లెఫ్ట్ సైడ్, ఒక వైర్ రైట్ సైడ్ టెర్మినల్ యూజ్ చేసినప్పుడు హౌ మచ్ కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇలా పాస్ అయినప్పుడు ఇక్కడ బల్బులోకి ఎంత అయితే కరెంట్ అనేది పాస్ అవుతుందో ఇక్కడ ఉండే మనకి వోల్ట్ మీటర్ లో కూడా అంతే కరెంట్ పాస్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ బల్బులోకి ఎంతైతే కరెంట్ పాస్ అవుతుందో వోల్ట్ మీటర్ లో కూడా అంతే కరెంట్ పాస్ అవుతుంది. ఇక్కడ వాట్ ఈస్ ద వోల్టేజ్ ఆఫ్ ద బల్బ్ మీన్స్ దిస్ ద వోల్ట్ మీటర్. సో ఇక్కడ దిస్ ఈస్ ద వోల్టేజ్ ఆఫ్ ద బల్బ్. దిస్ ఈస్ ద వోల్టేజ్ ఆఫ్ ద బల్బ్ అని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో హియర్ మనం ఇలాగనమాట. నాట్ ఓన్లీ దిస్, మీకు ఇంకో ఒక సర్క్యూట్ చూపిస్తాను. సో దిస్ ఈస్ లైక్ ఏ రెసిస్టర్, దిస్ ఇస్ ద పాజిటివ్, దిస్ ఇస్ ద నెగిటివ్. సో ఇక్కడ ఉండేదాన్ని V అని అంటాం. సో ఈ వోల్ట్ మీటర్, సో లైక్ ఏ దిస్ ఇస్ ద రెసిస్టర్ మీన్స్ లైక్ ఏ బల్బ్ ఆర్ బ్యాటరీ ఆర్ రెసిస్టర్ ఆర్ కండక్టర్, వి టేక్ ఎనీ వన్. దిస్ ఇస్ ద రెసిస్టర్ ఆర్. ఈ రెసిస్టర్ లోకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఈ కరెంట్ అనేది దీని నుంచి ఇలా పాస్ అయినప్పుడు ఇక్కడ వోల్టేజ్ లో కూడా అంటే వోల్ట్ మీటర్ లో కూడా కరెంట్ పాస్ అవుతుంది. కాబట్టి ఈ ఇక్కడ కరెంట్ ఎంతైతే పాస్ అవుతుంది వాట్ ఇస్ ద కెపాసిటీ, వాట్ ఇస్ ద వోల్టేజ్ ఆఫ్ ద కండక్టర్. ఇక్కడ ఆర్ అనేది ఒక కండక్టర్, రెసిస్టర్ యాక్చువల్లీ రెసిస్టర్. So this is that resistor. We should use that resistor like a conductor, resistor of the conductor. What is the voltage? So resistor ఇక్కడ మనం రెసిస్టర్ ఉంది, రెసిస్టర్ అనేది వోల్టేజ్ ఆఫ్ ద రెసిస్టర్ అని అనుకుంటాం. ఇలాగ రెసిస్టర్ అయినా ఇలాగ బల్బ్ అయినా కానీ మన ఫ్యాన్ వాట్ ఇస్ ద వోల్టేజ్ ఆఫ్ ద బల్బ్ ఇలాగ అన్ని కూడా మనము మెజర్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని మనం ఏంటంటే వోల్ట్ మీటర్ అని అంటాం. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, EMF ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. ద వర్క్ డన్ బై ద కెమికల్ ఫోర్స్ టు మూవ్ 1 యూనిట్ పాజిటివ్ చార్జ్ Q ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్. దాని గురించి నేను ఇందాక డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని మనము F0 అనే సింబల్ యూజ్ చేస్తాం. W/Q, W మీన్స్ FCD, వర్క్ డన్ బై ద కెమికల్ ఫోర్స్. So we measure that potential difference or electromotive force. So what is the potential difference of the bulb అంటే దాన్ని వోల్టేజ్ లలో మెజర్ చేస్తాం. What is the potential difference of the battery అంటే వోల్టేజ్ లో మెజర్ చేస్తాం. What is the potential difference of the bulb అంటే వోల్టేజ్ లో మెజర్ చేస్తాం. What is the potential difference of the resistor అన్న దాన్ని కూడా మనం వోల్టేజ్ లో మనము మెజర్ చేసుకుంటాం. ఈ వోల్ట్ మీటర్ ఎప్పుడూ కూడా ప్యారలల్ గానే ఉంటుంది. సో ఇది ఇలా ఉందనుకోండి, దీనికి ఇది ప్యారలల్ ఉంటుంది. ఇక్కడ బల్బ్ ఉందనుకోండి, దీనికి ఇది ప్యారలల్ గా ఉంటుంది. ఇక్కడ రెసిస్టర్ ఉందనుకోండి, దీనికి ప్యారలల్ గా ఉంటుంది. అందుకనే మనం ఏం చేస్తామంటే వోల్ట్ మీటర్ ని ఎప్పటికీ కూడా మనము ఇచ్చిన ఎలక్ట్రిక్ డివైస్ కి మనము ప్యారలల్ గా మనము కనెక్ట్ చేయాలి. వన్ సైడ్ వచ్చేసి ఇలాగా, వన్ సైడ్ వచ్చేసి ఇలాగా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ బల్బ్ లోకి ఎంత కరెంట్ పోతుంది, లేదంటే ఇక్కడ ఉన్న రెసిస్టర్ లోకి ఎంత కరెంట్ పోతుందో ఇక్కడ ఉన్న వోల్ట్ మీటర్ లో కూడా అంతే కరెంట్ పోతుంది. దట్ ఈస్ ద ఈ వోల్ట్ మీటర్ ఏం చేస్తుందంటే వోల్టేజ్ ఫామ్ లో మనకి మెజర్ చేసి చెప్తా ఉంటుంది అనమాట. నెక్స్ట్, వై షుడ్ సమ్ టైమ్స్ ద బ్యాటరీ ఇస్ డిశ్చార్జ్. బ్యాటరీ ఎందుకు డిశ్చార్జ్ అవుతుంది అనే దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసినట్టయితే ఫ్రెండ్స్, we say that the battery or cell in the torch is discharged. What does it mean? అంటే బ్యాటరీ అనేది సెల్ అనేది ఎప్పుడు కూడా బ్యాటరీ లోపల ఎలా ఉంటాయి, డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఒక చిన్న సర్క్యూట్ రూపంలో మీకు డ్రా చేసి ఇస్తాను. ఇక్కడ మనకి ఒకటి బల్బ్ తీసుకుంటాం. ఈ బల్బ్ అనేది కంటిన్యూగా గ్లో అవుతూ ఉంటుంది. సో బల్బ్ అనేది కంటిన్యూగా గ్లో అవుతున్నప్పుడు
ఇక్కడ తీసుకున్న బ్యాటరీ అనేది ఉంటుంది. ఈ బ్యాటరీ మనం వోల్టేజ్ ఫామ్ లో మనం వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేసుకున్నప్పుడు దీంట్లో వోల్టేజ్ FC ఈజ్ ఈక్వల్ టు FE న్యూ బ్యాటరీ. వెన్ ఇన్ న్యూ బ్యాటరీలో ఎప్పుడై కూడా మనకి FC ఈజ్ ఈక్వల్ టు FE అని ఉంటుంది. కాబట్టి మనం ఇలా రాసుకుంటాం. సో ఇది పాజిటివ్ టెర్మినల్ లేదా నెగిటివ్ టెర్మినల్. దీంట్లో నుంచి ఏమవుతుందంటే ఛార్జ్ అనేది మూవ్ అవుతుంది. సో ఇలాగా బ్యాటరీని మనము కంటిన్యూగా ఒక బల్బుకి గ్లో చేసినప్పుడు కొద్దిసేపటి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇలా గ్లో బాగా ఫుల్ఫిల్ గా గ్లో అయ్యే బల్బు కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే ఇలాగ డిమ్ముగా అయిపోతుంది. సో ఇలా డిమ్ముగా అయిపోతుంది. ఎందుకు డిమ్ముగా అయిపోతుంది? వై డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్? దీనికి మీనింగ్ ఏంటిదంటే మనకి మీకు ఇదివరకు యాక్టివిటీలో చెప్పాను, ఒక కండక్టర్ ఉంటుంది, ఇక్కడ బ్యాటరీ అనేది ఉంటుంది. దిస్ ఇస్ లైక్ ఏ బ్యాటరీలో పాజిటివ్ నెగిటివ్. సో ఇలా పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనము ఒక బల్బుకి కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ బల్బు కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక 1 పాజిటివ్ టెర్మినల్ 1 నెగిటివ్ టెర్మినల్ దీనికి ఇట్లా కనెక్ట్ చేస్తాం. పాజిటివ్ టెర్మినల్ is the positive terminal and this is the negative terminal. ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. ఇక్కడ బల్బ్ అనేది గ్లో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉండే పాజిటివ్ అయాన్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఏమవుతుంది అంటే ఈ బల్బు కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీగా యూజ్ చేసుకుంటుంది. సో ఇలాగ ఒక్కొక్కటి ఏమవుతుందంటే సో దీని ప్లేస్ లోకి ఇది ఇక్కడ ఈ ప్లేస్ లోకి వస్తుంది, ఇది ఈ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఉండే అయాన్స్ అన్ని కూడా నెగిటివ్ అయాన్స్ అన్ని కూడా బ్యాటరీలో ఉన్నప్పుడు అయాన్స్ అవి బయటకు వచ్చినాయనుకో కరెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇలా అన్ని ఈ బ్యాటరీ ఏమవుతుంది, ఈ బల్బు ఏమవుతుందంటే యూజ్ చేసుకొని కొన్ని రోజుల తర్వాత అలాగా యూజ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటరీలో ఉండే ఎనర్జీ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ బ్యాటరీలో ఉండే ఎనర్జీ కంప్లీట్ అయిపోయినప్పుడు బ్యాటరీలో ఉండే ఎనర్జీని మొత్తం కూడా కెమికల్ ఎనర్జీ నుంచి ఇక్కడ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇలా కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇలా దీంట్లో ఉండే కెమికల్ ని మొత్తం కూడా ఎలక్ట్రికల్ రూపంలో ఏమవుతుందంటే మొత్తం యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ బ్యాటరీలో ఉండే అయాన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎప్పుడైతే అయాన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయో అప్పుడు బ్యాటరీ అనేది ఏమవుతుంది, దిస్ ఈస్ కాల్డ్ నో మోర్ అయాన్స్ ఇస్ దేర్. సో దిస్ ఈస్ ద discharged battery. So the battery is discharged. This is the discharged battery means no more electrons, no more charge is there inside of the battery. That's why the bulb is gradually dim లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ అంతా కూడా బల్బ్ బ్యాటరీ అనేది ఏమవుతుందంటే డిమ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, బల్బు వెలగడము ఆగిపోతుంది. బల్బు ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత బల్బు వెలగడం అనేది ఆగిపోతుంది. సో దట్స్ వై వీ సే దట్ ద బ్యాటరీ ఆర్ సెల్. అందుకని మనము ఒకటే బ్యాటరీ ఒకటే సెల్ని మనం కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత అవి డిశ్చార్జ్ అయిపోతాయి. ఎలా డిశ్చార్జ్ అవుతుందంటే దట్ కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే అక్కడ తీసుకున్న రిమోట్ అయినా సరే, టార్చ్ అయినా సరే, మనం ఏదైనా ఒక LED బల్బుకి అయినా సరే, ఏదైనా ఒక చిన్న ఫ్యాన్కి అయినా సరే అలా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కెమికల్ ఎనర్జీ అంతా ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయి మొత్తం కూడా బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. సో దట్ వాట్ ఈస్ దట్ మీన్స్ దిస్ ఇస్ ద డిశ్చార్జ్ బ్యాటరీ. దట్ కెమికల్ ఎనర్జీ ఈజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఈ ప్రాసెస్ కంటిన్యూ ప్రాసెస్ ఉండడం వల్ల ఏమవుతుంది, దిస్ ప్రాసెస్ ఈజ్ కంటిన్యూ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కంటిన్యూగా ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీలో ఉండే కెమికల్ ఎనర్జీ అనేది మొత్తం కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీలో కన్వర్ట్ అయ్యి బ్యాటరీలో ఉండే ఛార్జ్ అంతా కూడా అయిపోతుంది. అలా ఛార్జ్ అంతా కంప్లీట్ అయినదాన్ని మనం ఏమంటాము, డిశ్చార్జ్డ్ బ్యాటరీ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.